T20 న్యూస్ కి స్వాగతం. పరిగి పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో పరిగి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి అభివృద్ధి పనులపై మండల స్థాయి సమీక్ష సమావేశంలో భాగంగా మండల స్థాయి అన్ని శాఖల అధికారులతో మరియు పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఎందుకంటే వేల ఖాతాలు నేను ఏడీపీ బ్రాంచ్ చూస్తాను, అక్కడ చాలా మంది వ్యవసాయదారుల ఖాతాలతో పాటు మహిళా సంఘాల ఖాతాలు కూడా ఉన్నాయి. అందరూ వాళ్ళకి లేకపోతే దాడి చేసేంత పద్ధతి. మనం ఏమనుకుంటున్నామంటే వాళ్ళు పనిచేస్తున్నారు, వాళ్ళు నేను మాట్లాడుతున్న వాళ్ళతో 11 గంటల వరకు కూడా పనిచేస్తున్నారు పొద్దుగాల నుంచి. ఎందుకంటే విపరీతమైన అకౌంట్స్ ఉన్నాయి, మనకు వాళ్ళు సేవకులాగా పనిచేస్తున్న వాళ్ళు. కాబట్టి మనం కూడా ఏంటంటే కొద్దిగా ఓపికతో పని తీసుకోవాలి. ఇప్పుడు పని భారం చాలా ఎక్కువైంది. మనము ఈ టైంలో కనుక అప్లికేషన్లు పెట్టి బంద్ తీసుకోకుంటే ఒక నెల రోజుల తర్వాత స్కీమ్ బంద్ అయిపోతుంది. బంద్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇళ్ల స్కీమ్ తీసుకుంటాం. ఎస్సీ ఎస్టీలకు 6 లక్షలు, బీసీలకు 5 లక్షలు. అప్పుడు రుణమాఫీ కాలేదని మీరు ఎవరన్నా వ్యవసాయ శాఖ దగ్గర వచ్చినా మా దగ్గర వచ్చినా మేము చేసేది ఉండదు. ఇప్పుడు ఈ పని జరుగుతుంది, దీని మీద దృష్టి పెట్టాలి. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మన పరశురామ్ రెడ్డి, కృష్ణ, లాల్ కృష్ణ, హనుమంతు వీళ్ళంతా ఉన్నారు. ఇక్కడ మీరు ఎప్పటికీ పర్యవేక్షణ చేస్తూ గ్రామాలను తిరుగుతూ వ్యవసాయదారులు అందరూ కూడా అప్లికేషన్స్ ఇచ్చినా మీరు సబ్మిట్ చేసినా చేయలేదా అన్నది మీరు ప్రజలకు తీసుకెళ్ళాలి. ఆల్రెడీ అన్ని మండలాలు స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే ఎండిఓలు అందరూ కూడా ఇవ్వబోతున్నాం. అంటే అప్పుడు 20 కోట్లు కాదు, ఇప్పుడు 25 కోట్ల రూపాయలు మనం ఇచ్చేది మళ్ళీ ఇవన్నీ కూడా కార్యక్రమాలు కొనసాగుతున్న క్రమంలో కూడా వేలాది మంది ఖాతాలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పిన గణాంకాల ప్రకారం కొన్ని పొరపాట్లు జరుగుతాయి. ఎట్లా జరుగుతాయంటే 2018 నుంచి డిసెంబర్ 2023 డిసెంబర్ వరకే రుణమాఫీ చేసినాం. కొన్ని బ్యాంక్ అధికారులు ఈ యొక్క వివరాలు, రైతుల వివరాలు ఇవ్వడం లోపల 5 సంవత్సరాల ఖాతాలు రాయాలి. కొన్ని పొరపాట్లు జరగవచ్చు, కంప్యూటర్లో కానీ ఇంకోటి కానీ. అవన్నీ కూడా సవరించడానికి నో డాటా ఫౌండ్ అని వచ్చింది. అవి మన వ్యవసాయ శాఖ అధికారులు బ్యాంకర్స్ తో మాట్లాడి, ఇక్కడ బ్యాంకర్స్ ఎవరు ఒకసారి చేతులు చెప్పండి. ఇంకెవరు ఇద్దరేనా? దగ్గర బ్యాంకు వాళ్ళు ఇచ్చినప్పుడు కొన్ని మిస్ అయినాయి. సాధారణంగా కంప్యూటర్లు అక్కడక్కడ ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నప్పుడు దగ్గర 44 లక్షల మందికి రాష్ట్ర వ్యాప్తంగా వారు జరుగుతున్నప్పుడు ఇప్పుడు మన మండలంలో కూడా కేవలం ఎన్ని మిస్టేక్స్ ఉన్నాయంటే వీళ్ళ దగ్గర వచ్చిన లెక్క ప్రకారము 437 సమస్యలు ఉన్నాయి మన మండలంలో. ఈ 437 సమస్యలు ఎక్కడెక్కడ ఏ విధంగా ఉన్నాయో కూడా అధికారులు గుర్తించారు. ఫ్యామిలీ గ్రూపింగ్ అంటే రేషన్ కార్డు లేని వాళ్ళకు